మరణానంతరం కూడా జీవిస్తోంది శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువ డాక్టర్. అవయవ దానంతో 5గురి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పెద్ద మనసుతో ముందుకొచ్చిన ఆ కుటుంబానికి సెల్యూట్ చేస్తోంది యావత్ సమాజం. అలా మరణంలోనూ యువ డాక్టర్ భూమికారెడ్డి ప్రాణదాతయ్యారు. డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో వైద్య వృత్తి ఎంచుకున్న ఓ యువ డాక్టర్ తన మరణంలోనూ ప్రాణదాతగా నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన భూమికారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ భూమికారెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన డాక్టర్ భూమికారెడ్డి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తాను మరణిస్తే అవయవదానం చేసి పలువురు ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పిన డాక్టర్ భూమికారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూడా డాక్టర్ భూమికారెడ్డి తల్లిదండ్రులైన నందకుమార్ రెడ్డి, లోహిత దంపతులు తమ బిడ్డ కోరిక తీర్చాలనుకుని అవయవ దానానికి అంగీకరించారు. అలా భూమికారెడ్డి ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న రోగుల కోసం అవయవదానం చేశారు. అలా మరణంలోనూ యువ డాక్టర్ భూమికారెడ్డి ప్రాణదాతయ్యారు. డాక్టర్ భూమికారెడ్డి మరణంతో ఆమె స్వగ్రామం నంగివాండ్లపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించి 5గురికి పునర్జన్మిచ్చిన భూమికారెడ్డిని ఎప్పటికీ మర్చిపోలేమని గ్రామస్తులన్నారు.